సరే నేను నిజంగా ఇష్టం ఉంటే చెప్పు, నేను మీ ఇంట్లో మాట్లాడతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ వెల్ సెటిల్ కాబట్టి క్యాస్ట్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటానంటే సరే అని చెప్తుందనమాట. ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ అమ్మాయి వర్క్ ప్లేస్ వేరు, ఇల్లు వేరు అనమాట. అయితే ఒకరోజు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, నేను ఇంటికి వెళ్తాను, నీ ఫోటో పంపించు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తానని చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి 3 రోజుల వరకు ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడిందంట. తర్వాత సడన్గా ఫోన్ చేసి నా పెళ్లి మ్యాటర్ మీద ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో నేను ఇవన్నీ నీకు కాలేజ్కి వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్తే సరే అని చెప్పి ఆ అబ్బాయి కూడా వెయిట్ చేశాడు. అయితే ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చి 2 డేస్ అయింది కానీ ఈ అబ్బాయికి చెప్పలేదు. 2 డేస్ తర్వాత ఆ అబ్బాయికే తెలిసింది కాలేజ్కి వచ్చింది అని. అయితే ఆ అబ్బాయి కాల్ చేసి అడిగాడు అనమాట, నాకు ఎందుకు చెప్పలేదు వచ్చినట్టు అని అడిగితే, ఆ అమ్మాయి ఏమో మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను వదిలేస్తావా, ఏదైనా సరే కలిసి సార్ట్అవుట్ చేసుకుందాం అనుకున్నాం కదా అని అన్నాడంట. అయితే అలా పెద్ద గొడవ అయ్యి 1 వీక్ ఇద్దరు మాట్లాడుకోలేదన్నమాట. తర్వాత మళ్ళీ వీళ్ళే కలిసిపోయారంట. అప్పుడు అబ్బాయి అన్నాడంట, ఇలా కాదు మన ఇద్దరం పర్సనల్గా మీట్ అవుదాం, తర్వాత ఏంటి అని మొత్తం మాట్లాడుకుందాం అని అంటే సరే అన్నదంట. అయితే వీళ్ళిద్దరేమో హోటల్లో మీట్ అయ్యారంట. అయితే ఆ టైంలో వీళ్ళు కొద్దిగా ఫిజికల్ అయ్యారంట. జరిగిన తర్వాత ఈ అబ్బాయి బ్లైండ్గా ఫిక్స్ అయి పెడతాను ఈ అబ్బాయి వైఫ్ అని. తర్వాత అడిగాడు ఏంటి నీ ప్రాబ్లం అసలు అని. అడిగితే అమ్మాయి ఏమో పాస్ట్ ఉందని చెప్పిందంట. ఇక్కడి నుంచి వేరే లెవెల్ హైలైట్ అసలు.